హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇక్కడ చూస్తున్నారా, ఇద్దరు పెద్ద సీరియస్గా చూసేసుకుంటున్నారు. పేపర్స్ తిరిగేసేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ అనమాట. సో వాళ్ళ ఎగ్జామ్స్ రాసేసారు కదా, ఫైనల్ ఎగ్జామ్స్. సో వాళ్ళ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అని వచ్చింది. ఏంటది, ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్, అదేంటది ఆన్సర్ షీట్స్ అనమాట. పీటీఎం ఆ రోజు వెళ్ళొచ్చాను. వచ్చిన తర్వాత ఇదిగోండ్రా చూసుకోండి ఎవరికైనా మార్క్స్ వచ్చినాయి అని చెప్పి ఇచ్చాను. ఈ లోతది మరీనే అబ్బో ఓ తెగ ఆన్సర్స్ కూడా చూసేసుకుంటుంది. హాయ్ అండి, ఇప్పుడే పీటీఎంకి వెళ్ళి వచ్చాను అనమాట ఎండలో. ఇంకా చెప్పాలంటే తొందరగానే వెళ్ళి వచ్చాను అనమాట. 11:00కల్లా వచ్చేసాను. ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. అబ్బా దారుణం, ఎండ ఇలాగా తినేస్తుందనే కొంచెం తొందరగా 10:00కల్లా వెళ్ళాను. ఇలా ఇంకా తొందరగా వచ్చేసేదాన్ని. ముందే పప్పు అదే పప్పు కుక్కర్లో వేసేసాను అనమాట. పప్పు టమాటా చేద్దాం అనేసి. పప్పు ఇంక ఇప్పుడు తాలింపు వేస్తే సరిపోతుంది. అన్నం పెడితే సరిపోతుంది. సైలెంట్ ఉండు. ఇంకా యాక్చువల్గా ఏంటి అంటే 10:00కల్లా స్టార్ట్ అయ్యానని చెప్పాను కదా, ఇంకా తొందరగానే వచ్చేద్దును. కాకపోతే కొద్దిగానే కూరగాయలు తెచ్చాను అనమాట. మష్రూమ్స్ కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. సో అవి ఎలాగో ఇప్పుడు ఒక 1 వీక్లో అయిపోతే మళ్ళీ బయటకు వెళ్ళాలి, ఎందుకులే అని ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్ళాను కదా అని చెప్పేసి ఇప్పుడు వస్తూ కొన్ని తెచ్చాను. సరిపోతుంది. సో నేను ఒక 2 వీక్స్ వరకు బయటకు వెళ్ళక్కర్లేదు, కూరగాయల కోసం అంటూ బయటకు వెళ్ళక్కర్లేదు అనమాట. అబ్బా, అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని క్యాంపస్ వేరే, తేజ్గఢ్ క్యాంపస్ వేరే కదా. సో పీటీఎంకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అసలే సమ్మర్ కదా, చక్కగా మజ్జిగ ఇస్తారనమాట హాయిగా. సో ముందు ఫస్ట్ లోతా క్యాంపస్కి వెళ్ళేసాను. రే నోరు మీవే సైలెంట్. ఫస్ట్ లోతా క్లాస్ టీచర్కి పీటీఎంకి వెళ్ళాను. దాని మార్క్స్ లిస్ట్ అన్నీ ఇచ్చేసారనమాట, ప్రోగ్రెస్ కార్డు. అక్కడ మజ్జిగ ఇస్తారు, తాగేసాను. నిజంగా మజ్జిగ తాగడం వల్ల కొంచెం ఇంతైనా ఉన్నా అనమాట. మళ్ళీ స్టేజ్ గడ్ దానికి వెళ్ళాలి కదా, వెంటనే ఎందుకులే గ్యాప్ ఇద్దాం కదా అనేసి అటు నుంచి అంటే అక్కడ కూరగాయల షాప్ ఉంటుంది వీళ్ళ స్కూల్ దగ్గరే. ఇంకా ముందు అవి ఎలాగో కొన్నే కదా, కొద్దిగానే గ్యాప్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి కూరగాయలు అవి తీసుకుని మళ్ళీ వీడి స్కూల్కి వచ్చాను అనమాట. వీడి ప్రోగ్రెస్ కార్డ్ అన్నీ తీసుకుని మళ్ళీ మజ్జిగ తాగేసి ఒక గ్లాసు ఇస్తారు కదా అందరికీ ఇస్తారు, పేరెంట్స్కి వెళ్ళిన వాళ్ళందరికీ మజ్జిగ తాగి వచ్చేసాను అనమాట. అది చల్లగా ఉంటుంది మజ్జిగ తాగితే సమ్మర్లో మాత్రం. ఇప్పుడు వంట ఫినిష్ చేయాలి. పప్పు తాలింపు వేసేసి రైస్ కడిగి పెట్టేస్తే సరిపోతుంది. పప్పు కదా, ఉట్టిగా పప్పు అయితే అస్సలు తినరు, చంపేస్తారు. సో మళ్ళీ అట్లకి ఒడియాలు కానీ ఏంట్రా ట్రయాంగిల్ ఒడియాలు అవే తింటాడు, అవి వేయించి పెట్టాలన్నమాట అంతే. అది ఇంకా తెచ్చాను కదా, కొన్ని కూరగాయలే తీసుకొచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందువి కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా పప్పు అయితే ఇంకా తాలింపు పెట్టుకోవాలంతే. సో అవి తెచ్చిన కూరగాయలు అయితే సర్దేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇవి గింజలు అంటే బీన్స్ లాగా ఉంటాయి కదా అది. ఇంక ఇది వచ్చేసి క్యాబేజ్ అనమాట. నేను క్యాబేజ్ ఎక్కువ వాడను, ఎక్కువ చెయ్యను. బట్ ఈసారి ఎందుకో తినాలనిపించింది, వెరైటీగా ఏమైనా ట్రై చేద్దామని హాఫే తీసుకొచ్చాను అనమాట. ఎక్కువ తెస్తే అది మిగిలిపోతుంది మాకు. సో ఇంకా అన్నీ తెచ్చినట్టు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా, ఎప్పుడైనా కానీ ఒక 2 వీక్స్ వరకు కూడా ఉండేలాగా చూస్తానన్నమాట. ఇంక ఇవి వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్కెట్ నుంచి వచ్చిన సరుకులు ఇవి. యాక్చువల్గా ఇవి ఆ రోజు వచ్చాయి, కాకపోతే ఇది నెక్స్ట్ డే అనమాట. నాకు ప్రతి నెల ఇవి బిగ్ బాస్కెట్ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి సర్దడం అసలు పెద్ద టాస్క్ అసలు. అందుకే అది యాక్చువల్గా ముందు రోజు సాయంత్రానికి వచ్చినా కూడా ఇంకా అక్కడ పెట్టేశాను, నెక్స్ట్ డే సర్దుదానిలే కదా అనేసి. ఇంకా అవే ఇప్పుడు తీసి 1 by 1 సర్దేస్తున్నాను, ఎందుకంటే కింద మళ్ళీ నాకే అడ్డంగా ఉంటాయి అవి. సో ఇంకో పని, కిచెన్లో ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొకటి అది సర్దేసే మెయిన్ పని అనమాట. ఇంక ఇవన్నీ ఏంటి అని చూపిస్తున్నా మీకు. ఆయిల్స్ అయితే డిఫరెంట్వి తెప్పించాను. డిఫరెంట్ అంటే మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా, నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కొంచెం కొలెస్ట్రాల్ ఏదో సంథింగ్ ఎక్కువ ఉండింది, ఆయిల్స్ అనేవి మార్చుతూ ఉండాలని చెప్పారనేసి. సో అందుకే ఒకటేమో ఇందాక చూపించిన రైస్ బ్రాన్ ఆయిల్, ఇంకొకటేమో ఇది పల్లి ఆయిల్ ఉంటుంది కదా, వేరుశనగ నూనె. అండ్ ఇంతకుముందు ఇంకొకటి పైనుంచి తీసాను కదా, అది వచ్చేసి నువ్వుల నూనె అనమాట. అది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడు అంటే బాలింత్రాలకి వేస్తూ ఉంటారు కదా, ఆ నూనె అనమాట. సో అలా జాగ్రత్తగా రకరకాల ఆయిల్స్ వాడాలని చెప్పేసి అలా వాడుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అన్ని సంచిలోంచి తీసి బయట పెట్టాను. సో ఇవన్నీ కూడా పైన నీట్గా సర్దేయాలి. ముందు ఆయిల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట వాటి ప్లేసెస్లో. ఎప్పుడైనా కానీ అంటే లేటెస్ట్గా వచ్చినాయి కొంచెం వెనక్కి పెట్టేస్తాను. సో అంతకు ముందు ఉన్నవి ముందుకి వచ్చేలాగా సర్దుతాను అనమాట. ఇంకా 1 by 1 అన్నీ సర్దేసి అందులో పట్టినన్ని అయితే సర్దేశాను. ఇంకా మిగిలినవి ఏంటి అంటే బాత్రూమ్ క్లీనర్, కంఫర్ట్ అవి ఉన్నాయి కదా. సో అవన్నీ మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మ్యాగీ ప్యాకెట్ మాత్రం ఆ పైన దాంట్లో సరిపోదు, సో దాని కింద పెడతాను అనమాట. అది ఇంకా ఆ పని అయిపోయింది. అంటే అదంతా ఫ్రెష్ అవ్వక ముందు దాని పని చూసేసాను.
ఇంక ఇది కూడా ఏంటంటే బ్యాగ్స్ మీకు చెప్పాను కదా, వాళ్ళ కబోర్డ్ అంతా సర్దాను కదా నీట్గా. అప్పటి నుంచి అనుకుంటున్నా ఈ బ్యాగ్స్ని ఒక్కరోజు పెట్టుకోవాలి అనేసి. ఆ రోజు ఇంకా వీటి పని చూద్దాం అనేసి ముందైతే నానబెడుతున్నాను అనమాట. 2 బ్యాగ్స్, 2 లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి. సో అందుకే ఇంకా ఆ బ్యాగ్స్ పెట్టడానికే సరిపోదని 2 బకెట్లో నానబెట్టేస్తున్నాను. చిన్న బకెట్లో ఏమో బ్యాగ్స్ పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టేసి, ఈ పెద్ద దాంట్లో ఏమో ఈ స్కూల్ బ్యాగ్స్ పెట్టేశాను. మెయిన్గా ఈ లోతదని బ్యాగ్ శుభ్రంగా నానాలని చెప్పి ఫస్ట్ దాన్ని పెట్టాను. ఎంత నల్లగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది అనమాట. ఇంకా ముందైతే సర్ఫ్ వేసేసి చక్కగా నానబెట్టేశాను. 1 గంట తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి నా వంట పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కూర్చుందానిలా దీని దగ్గర. ఇలాగా బాగా నానితే మురికంతా గమ్మున వదులుతుంది కదా అనేసి ముందే నానబెట్టేశాను అనమాట. ఇంకా అందులోనూ ఏమంటే నా దగ్గర బ్రష్ కానీ ఈ సబ్బు ఉండదు. ఎందుకంటే నేను అన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తాను మా ఇంట్లో బట్టలు. ఒకవేళ చేత్తో ఉతకాలన్నా కూడా నేను అంటే ఏమైనా వర్క్ బ్లౌజెస్ లాంటివి అయినా కూడా నేను షాంపూ వేసో లేదంటే బకెట్లో సపరేట్గా నానబెట్టుకుంటాను. సో అందుకే బ్రష్ కానీ సోపు బట్టల సబ్బు కానీ ఉండదు. ఇంకా మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని ఈ మెయిన్గా ఈ బ్యాగ్స్కి బాగా దుమ్ము కాదు కానీ అదేంటో మరకల్లాగా పడిపోయింది. లోత బ్యాగ్కి అయితే పింక్ కలర్ కదా, చూడండి మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఎంత నల్లగా ఉందో మొత్తం ఆ ఫ్రంట్ పార్ట్ అంతానే. నిజంగా అసలు చాలా తొందరగానే అయిపోయేది. అలాంటిది దీన్ని బాగా రుద్దాను. నిజంగా రుద్ది 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 చేస్తే అప్పటికి కొంచెం కలర్ మారి మంచిగా అయిందనమాట. శుభ్రంగా ఇంకా రెండింటిని మొత్తం అన్నీ జాడించేసి ఆరేసేసాను. ఇదిగోండి ఫైనల్ అనమాట. ఫైనల్ అంటున్నాను, ఆరిపోయిన తర్వాత ఇలా వచ్చినాయి. ఈ స్కూల్ బ్యాగ్ అదేంటి లంచ్ బ్యాగ్ కూడా దీన్ని నల్లగానే అయిపోయింది. అమ్మాయి రుద్దినందుకు ఎంతో కొంత ఉపయోగం అయ్యింది అనుకున్నాను. ఇంక ఇదిగోండి స్కూల్ బ్యాగ్ చూసారా ఎంత డిఫరెన్సో అసలు. మొత్తం ఎక్కడ పట్టుకుంటే అక్కడ నల్లగా ఉందనమాట. పింక్ ఒకటి కదా, సో లైట్ కలర్ అయ్యేసరికి అంతా మరకలు పడిపోయి ఇంకా కనిపిస్తుంది అనమాట. క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, మాసిపోయింది అన్నట్టుగా. చూస్తున్నారు అన్ని వైపులా కూడా కష్టపడి గంట సేపు రుద్దాను బ్యాగ్ని బ్రష్ తోటి, అందుకే వదిలింది. ఇంక ఇది వచ్చి తేజ్గఢ్ బ్యాగ్. ఇది ఎలాగో బ్లూ కాబట్టి అంతా బాగానే ఉండింది, మరకల్లాగా ఏమీ లేదు. కాకపోతే పైన ఏంటంటే పెన్నగీతలు గీసేసినట్టు ఉన్నాడు వీడు. పెన్నగీతలు మాత్రం బాగా క్లియర్గా కనిపించినాయి నాకైతే. ఇప్పుడు మీకు కనిపించో కానీ దగ్గరగా చూస్తే కనబడతాయి అనమాట. సో అది మొత్తానికి ఇంకొక పని కూడా చెయ్యాలి అనుకున్న పని కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా లంచ్ బ్యాగ్ ఎవరి లంచ్ బ్యాగ్ వాళ్ళ స్కూల్ బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ వేరుగా సపరేట్గా వాళ్ళకి స్పేస్ ఎందుకు అన్నట్టుగా ఆ పెద్ద బ్యాగ్స్లోనే పెట్టేసి లోపల పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా నేను అప్పుడే తీసాను ఈ బ్యాగ్స్ లోపల పెట్టేద్దాం కదా అని. నేను తీసి చూసేసరికి వీళ్ళు 2-3 సార్లు డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నట్టున్నారు, లాగి మళ్ళీ లోపల పడిపోయేలాగా పెట్టారు. నేను చూసేసరికి పడిపోయినాయి అనమాట. తిట్టాను దెబ్బకి, ఎవరు తీసారా ఇలాగనేసి. మళ్ళీ నీట్గా ఆ బుక్స్ని సర్దేసి ఈ బ్యాగ్స్ని ఇట్లా నిలబెట్టేశాను అనమాట. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసేదాకా దీంతో నాకైతే పని ఉండదు అమ్మయ్య అనుకున్నాను. సో ఇంకొక పని కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట, అది విషయం. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.